హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఎల్ ట్యాక్స్, ఎన్ ట్యాక్స్, పీ ట్యాక్స్, ఎస్ ట్యాక్స్ మరియు కప్పాలు కూడా కట్టాలి అనేసి జరుగుతూ ఉంది. ఈ కప్పాలంటే కొంతమందికి తెలియ ఉండకపోవచ్చు. అయితే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు చాలామంది 2029లో వారు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారో ఉండరో అని చెప్పేసి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అయితే 2024లో గెలిచిన వాళ్ళలో చాలామంది ముఖ్యంగా నెల్లూరులోని సర్వేపల్లి, రాజమండ్రి లాంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వారందరూ ఇప్పుడు 2029లో మనకు భవిష్యత్తు ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ బాగా చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. అయితే ఏమి చేతివాటం ప్రదర్శిస్తున్నారంటే, నెల్లూరు సర్వేపల్లిలో అయితే ఎస్ ట్యాక్స్ కట్టాలి, ఎన్ ట్యాక్స్ కట్టాలి, పీ ట్యాక్స్ కట్టాలి, కప్ప అంటే లోకల్లో వసూలు చేస్తారు కదా దందాలు, అలాంటివి కట్టాలని చెప్పేసి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఆ జిల్లాల్లో ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చాలామంది దగ్గర పారిశ్రామిక రంగంగా వ్యాపారుల దగ్గర ఈ విధంగా వెళ్ళేసి కట్టాలి, మీరు కట్టకపోతే మీ పనులు నడవు అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. అయితే వీరందరూ ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించిన వారందరూ 2019 నుంచి 2024 వరకు మేము ఇటువంటి ఎప్పుడూ చూడలేదు, కానీ ఇప్పుడు 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎస్ ట్యాక్స్ కట్టాలి, పీ ట్యాక్స్ కట్టాలి, ఎల్ ట్యాక్స్ కట్టాలి, మామూలు ఇవ్వాలి అన్నట్టుగా బెదిరిస్తూ ఉన్నారు. లేదు మేము ఇవ్వలేమంటే మీ పనులు ఆపేస్తామని చెప్పేసి పైకి వచ్చేసి పారిశ్రామికంగా ఆపేస్తున్నారు, దందాలు కొట్టనబోతున్నారు అని చెప్పేసి ఉద్యోగులను బెదిరిస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్ని నేను ఎక్కడో నిలబెడతాను, విజనరీ చూపిస్తాను 2050కి అని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఈ విధంగా అధికారం ఏర్పడి 60 రోజులు కూడా కాలేదు. ఈ 60 రోజులు కూడా కాకముందే ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా, అంటే అన్నీ అని మనం అనలేము, కానీ కొంతవరకు మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అది అందరికీ తెలిసిందే. బహిర్గతంగా జరుగుతూనే ఉన్నాయి కూడా, మనం రోజు చూస్తూనే ఉన్నాం, వార్తల్లో చూస్తూనే ఉన్నాం, మనకు కొంతమంది సమాచారం ఇస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా ఎస్ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి కట్టే జిఎస్టీలు కావచ్చు, ఇంకో ట్యాక్స్లు కావచ్చు, వ్యాట్లు కావచ్చు, ఈ టీడీఎస్లు కావచ్చు, ఇలాంటివి కడుతూనే మళ్ళీ ఇలా ఎక్స్ట్రాగా నాయకులకు కూడా ఇలాంటి ట్యాక్సులు పే చేయాలంటే ఎలా అని చెప్పేసి పారిశ్రామిక రంగం చెందినటువంటి ఆ నాయకులు వాళ్ళందరూ వాపోతున్నారు. అయితే ఇలా వసూలు చేస్తున్నారు. నాయకులతో కూడా కాకుండా లోకల్లో పంచాయతీలో, మండలంలో ఉండే నాయకులు కూడా మాకు కప్పాలంటే మాకు చందాలు కావాలి అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఈ పారిశ్రామిక రంగానికి చెందిన వారందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని వాళ్ళని కలవడానికి ప్రయత్నిస్తే వారు చెప్పింది ఏంటి అంటే, ఇవన్నీ అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయండి, మా దగ్గరికి రావడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, అవి వాళ్ళు చెప్పినట్టు మీరు కట్టాల్సిందే, మీరు కట్టకపోతే మీ పనులు జరగవు అన్నట్టుగా బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. కానీ ఇది మాత్రం పద్ధతి కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగం కానీ ఇంకొక విధంగా కానీ వారికి సహాయం చేస్తే, ఒక కంపెనీ వచ్చి వారికి స్థలమో లేకపోతే ఇంకొకటో పవరు ఇలాంటివన్నీ సహాయం చేస్తే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలకైనా ఇంకొకరికైనా ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉంటారు. కానీ ఇక్కడ వచ్చి చేస్తున్నారు, వారి మీద మీరు మాకు ట్యాక్సులు ఇవ్వండి, గవర్నమెంట్ కట్టే కాకుండా అని చెప్పేసి ఇలాంటి ట్యాక్సులు వసూలు చేస్తే మరి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు ఉద్యోగాలు కల్పిస్తారనుకునే వాళ్ళు మరి ఏ విధంగా వస్తారో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కానీ ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మరి ఏమైనా అడికడతాడా లేదో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.